అమెరికా కంటే మన దేశమే పెద్ద దేశమా? అవుననే అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. మేమే లేకపోతే మీ దేశమే లేదన్నట్లుగా మాట్లాడిన అమెరికాకి పెద్ద షాక్ ఇచ్చారు ఆయన. ఇండియా లాంటి దేశం తమకి మద్దతుగా ఉండగా మీ దోస్తీ పెద్ద లెక్కేం కాదన్నట్లుగా జలకిచ్చారు నెతన్యాహు. అయితే ఇదే సమయంలో బద్ధ వ్యతిరేక దేశం ఇజ్రాయెల్ కూడా భారత్ని ప్రశంసించడం గమనించాలి. ఇదే అంతర్జాతీయ సమాజంలో భారత్ కీర్తి ప్రతిష్టలకు సంకేతం కాగా నెతన్యాహు కౌంటర్తో అమెరికాకి సౌండ్ లేకుండా పోయింది. అమెరికానే పెద్ద దేశం కాదు, భారత్ కూడా. మాకు సపోర్టుగా ఇండియా ఉందన్న ఇజ్రాయిల్, మరోవైపు భారత్ చేసిన సాయం మరువలేమంటోన్న ఇరాన్. భారత్కే జై కొట్టిన రెండు పరస్పర విరుద్ధ దేశాలు. ఇదే భారత్ కీర్తి ప్రతిష్టలకు నిదర్శనం. ట్రంప్ నెతన్యాహు గ్యాప్కి కూడా ఇదే సిగ్నల్. గల్ఫ్ వార్ ప్రపంచమంతా సంక్షోభం సృష్టించడంతో పాటు కొన్ని కొత్త పరిణామాలకు కూడా కారణమైంది. అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28కి ముందు వరకు చాలా సన్నిహిత దేశాలు. ప్రత్యేకించి ట్రంప్, నెతన్యాహు ఇద్దరూ ప్రాణ స్నేహితులంత ఇదిగా కనిపించేవారు. ఒకరు చెప్తే మరొకరు ఆచరించేవారు. అయితే చివరాఖరికి యుద్ధం ముగిసే సమయానికి నువ్వెంతంటే నువ్వెంతనే స్థాయికి సన్నివేశం మారిపోయింది. మాటల్లో మేటి అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసలు మేం లేకపోతే ఇజ్రాయెల్ ధ్వంసమయ్యేదంటూ తాజాగా ఓ బాణం వేశారు. దానికి ఇజ్రాయెల్ ప్రధాని ధీటుగానే స్పందించారు. ఇజ్రాయెల్కు అమెరికా ఒక్కటే బలమైన మిత్రదేశం కాదని, భారత్ సహా మరికొన్ని దేశాలు కూడా తమకు గట్టి మద్దతుగా నిలుస్తున్నాయని కామెంట్ చేశారు. ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ, మాకు భారత్ అనే గొప్ప మిత్రదేశం ఉంది. 140 కోట్ల జనాభా ఉన్న ఆ దేశం నుంచి అపారమైన మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియాలో భారతీయుల నుంచి వేల సంఖ్యలో మద్దతు సందేశాలు వస్తున్నాయి అని చెప్పారు. దీని వెనుక ఉన్నదొక్కటే, ట్రంప్, జేడీ వాన్స్ ఈ మధ్య కాలంలో ఎగతాళి ఎక్కువ చేస్తూ ఇజ్రాయెల్కి మిగిలిన ఏకైక మిత్రదేశం అమెరికానే అంటూ వేళాకోళమాడారు. దీనిపైనే నెతన్యాహు భారత్పై ప్రశంసలు కురిపిస్తూ తమకి ఇండియా కూడా మిత్రదేశమే అని స్పష్టం చేశారు. నిజానికి యుద్ధం ప్రారంభానికి ముందు మన ప్రధాని మోదీ ఇజ్రాయెల్లోనే ఉన్నారు. ఆయనటు రాగానే ఇరాన్పై దాడులు ప్రారంభమయ్యాయి. అలానే తాను మోదీ హగ్ అంటే ఏంటో చవి చూశాను అని కూడా అప్పట్లో నెతన్యాహు ఎమోషనల్ అయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాని కేవలం అమెరికా ఉపాధ్యక్షుడు చేసిన ఎగతాళికి కౌంటర్గానే భారత్ని ప్రశంసించారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే రెండు దేశాల మధ్య రక్షణ రంగం, ఏఐ సెక్టార్లో కుదురుతున్న ఒప్పందాలు గతంలో చేసుకున్న ఒప్పందాల కొనసాగింపే తార్కాణం. మరోవైపు దీనికి పూర్తి విరుద్ధంగా ఇజ్రాయెల్కి బద్ధ శత్రువైన ఇరాన్ కూడా భారత్ని ప్రశంసల్లో ముంచెత్తుతోంది. ఖమేనీ అంత్యక్రియలకు మన ప్రతినిధుల బృందం హాజరైన నేపథ్యంలో ఇరాన్ ఇలా స్పందించింది. ఇండియా ఇచ్చిన మద్దతు మర్చిపోలేమని, భారత్ చూపిన సంఘీభావం రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధానికి నిదర్శనమని ప్రకటించింది. దీంతో ఇలాంటి ఒక అరుదైన ప్రశంసలు భారత్కి దక్కడం ప్రపంచ దేశాల్లో మనకి పెరిగిన ప్రాముఖ్యత, ప్రాధాన్యతకి నిదర్శనంగా చూడాలి.